గాయ్స్, రీసెంట్గా ఈటీవీ విన్లో మన సుమంత్ గారు లీడ్ యాక్టర్గా వచ్చిన అనగనగా అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, మన హీరో టీచర్గా చేస్తున్న స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్ ఏమో కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్లో అయితే ఫెయిల్ అయిపోతారన్నమాట. సో అలా ఫెయిల్ అయిపోవడం వల్ల మన హీరోని జాబ్ నుంచి తీసేయాలని ఆ స్కూల్ మేనేజ్మెంట్ అయితే డిసైడ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, హీరోని ఆ టీచర్ జాబ్ నుంచి తీసేయాలని ఆ స్కూల్ మేనేజ్మెంట్ డిసైడ్ అయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే నచ్చిందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో మన సుమంత్ గారు లెసన్స్ ని స్టోరీస్ గా మార్చి పిల్లలకి అర్థమయ్యేలా చెప్పే సీన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. అలాగే ఇందులో ఫాదర్ అండ్ సన్ ల మధ్య వచ్చే బాండింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ ల మధ్య వచ్చే బాండింగ్, ఈ రెండు కూడా బాగానే వర్కౌట్ అయినాయి అనమాట. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ మన సుమంత్ గారు అయితే తన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఇరగ్గొట్టేశారని చెప్పాలండి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో సాంగ్స్, బీజిఎం, సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇందులో స్టోరీ కొంచెం రొటీన్ గా ఉండడం వల్ల మూవీలో అక్కడక్కడ ప్రిడిక్టబుల్ సీన్స్ అయితే వస్తూ ఉంటాయండి. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ అనగనగా మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే, నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే నచ్చిందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3.25 రేటింగ్ ఇస్తున్నా.